ఎక్కడో ఊరి చివర ఒక పూరి గుడిసె, వయసు 18 ఏళ్ళు, జస్ట్ 18 ఇయర్స్. అమ్మ చిన్నప్పుడే చచ్చిపోయింది. నాన్న మంచం మీద పడి ఉన్నాడు, ఎప్పుడు దగ్గుతూనే ఉంటాడు. ఏ సంపాదన లేదు నాన్నకి. ఒక తమ్ముడు ఉన్నాడు, ఒక చెల్లెలు ఉంది. చెల్లెలకు ఒక 16 ఇయర్స్, తమ్ముడు మరీ చిన్నవాడు. ఇతనికి 18 ఏళ్ళే, కానీ ఈ వయసులో బాధ్యతలన్నీ కూడా తన భుజాన మీద వేసుకున్నాడు. నాన్నను చూసుకోవాలి, ఎందుకంటే తనకు అనారోగ్యం, వైద్యం చేయించాలి. ఇల్లు పక్కా హౌస్ కాదు, ఒక పూరెడు గుడిసె. చెల్లెకు పెళ్లి చేయాలి, తమ్ముని బాగా చూసుకోవాలి. అందుకే ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ పిలిచినప్పుడు, రే పోయి క్రికెట్ ఆడదాంరా, హాకీ ఆడదాంరా అని అన్నప్పుడు వీడు సింపుల్గా డిక్లైన్ చేస్తాడు, రిఫ్యూజ్ చేస్తాడు. లేదులే, నాకు వేరే పని ఉంది అని. ఇతనికి కూడా ఉంటుంది, నేను ఫ్రెండ్స్తో ఆడుకోవాలి, సినిమాకు వెళ్ళాలి, షికార్లకు వెళ్ళాలి అని ఉంటుంది. సో ఎన్ని ఉన్నా కూడా ఇతనికి తెలుసు బాధ్యతలు ఉన్నాయి, కుటుంబాన్ని చూసుకోవాలి. అమ్మ లేదు, నాన్న మంచం మీద పడి ఉన్నాడు, వైద్యం చేయించాలి. చెల్లెలుంది, పెళ్ళిడికి వచ్చింది, ఇతనే కష్టపడి సంపాదించి పెళ్లి చేయాలి, తమ్ముని బాగా చూసుకోవాలి అని బాధ్యతలన్నీ కూడా ఇతనికి తెలుసు. కాబట్టి తనకున్న అన్ని కోరికల్ని కూడా చంపుకుంటాడు, టైం వేస్ట్ చేయడు. అందుకే ఏం చేస్తాడంటే ప్రతిరోజు పొద్దున్నే 4 గంటలకు నిద్రలేస్తాడు, చీపురు తీసుకుంటాడు, పోయి వీధులన్నీ కూడా శుభ్రం చేస్తాడు. ఎందుకంటే అతను ఒక స్వీపర్ బాయ్. అంతేకాదు, ఒక స్కావెంజర్ కూడా. సైడ్ కాలువలన్నీ కూడా క్లీన్ చేస్తాడు. తనకు వచ్చే డబ్బుతో తన ఫ్యామిలీని బాగా చూసుకుంటున్నాడు, చెల్లెల్ని చూసుకుంటున్నాడు, బాగా తమ్ముని చూసుకుంటున్నాడు. తనకున్నంతలో తన తండ్రికి వైద్యం చేస్తున్నాడు. అందుకే అంటారు కదా, ఏ ఇద్దరి యొక్క జీవితాలు ఒకే విధంగా ఉండవు. ఇతని వయసు 18 ఇయర్స్, 18 ఏళ్ళు. ఇతని వయసు వాళ్ళు ఇంకా ఊర్లో ఉంటారు, కానీ వాళ్ళ జీవితం వేరు, ఇతని జీవితం వేరు. అంతే. ఎప్పుడు కూడా ఒకరి జీవితంతో ఇంకొకరి జీవితాన్ని పోల్చుకోకూడదు కదా. అందుకే ఇతను కూడా ఏ రోజు కూడా నా జీవితం ఇలా అయిపోయిందే, నాకు ఇన్ని బాధ్యతలు ఉన్నాయే, ఇంత చిన్న వయసులో నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను అని ఏ రోజు కూడా బాధపడలా. చాలా డిసిప్లైన్డ్గా, ఎంతో క్రమశిక్షణతో, ఎంతో ఓపికతో పొద్దున నిద్రలేస్తాడు. తను చేయాల్సిన పనులన్నీ కూడా చక్కగా చేస్తాడు. ఎంతో కొంత డబ్బు సంపాదిస్తాడు. ఇంట్లో అందరికీ చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. కానీ ఈ వయసులో వాళ్ళ నాన్నకి చాదస్తాం, బాగా తిడతాడు. ఇతను ఇన్ని పనులు చేస్తున్నా, ఇంటిని బాగా చూసుకుంటున్నా కూడా బాగా తిడతాడు, కోప్పడతాడు. కానీ ఇతను మాత్రం ఏ రోజు కూడా తండ్రి మీద తిరగబడ్డు, కోప్పడ్డు. తన పేదరికాన్ని చూసి ఏ రోజు కూడా బాధపడ్డు. తను చేయాల్సిన పనులు మాత్రం ప్రతిరోజు టైం ప్రకారం చేస్తాడు. అందుకే తనకు తెలుసు కదా, అమ్మ చిన్న వయసులోనే దూరం అయిపోయింది, నాన్న ఏమీ చేయలేని పరిస్థితి. కాబట్టి కుటుంబాన్ని బాగా చూసుకోవాలని తనకు తెలుసు కదా. అంతేకాదు, ఒక మెచ్యూర్డ్ మెంటాలిటీ. ఎస్, నా అనుకున్న వాళ్ళని వదిలివేయకూడదు, బాగా చూసుకోవాలి. అంతేకాదు, ఇతనికి బాగా తెలుసు, ఎప్పుడైతే బాధ్యతలు మనం భుజం మీద వేసుకుంటామో అప్పుడు ఖచ్చితంగా క్రమశిక్షణ వచ్చేస్తుంది, డిసిప్లైన్డ్గా ఉండాలనిపిస్తుంది. అన్ని పనులను కూడా టైంకి చేయాలి, ప్రొక్రాస్టినేట్ చేయకూడదు, అంటే పోస్ట్ పోన్ చేయకూడదు, ఎప్పుడు పనులు అప్పుడు చేయాలి అని ఇతనికి బాగా తెలుసు. ఎందుకంటే బాధ్యతలు ఉన్నాయి కదా. ఎప్పుడైతే బరువు పెరుగుతుందో, ఎప్పుడైతే బాధ్యత తెలుస్తుందో అప్పుడు ఖచ్చితంగా సమయం విలువ తెలుస్తుంది, డబ్బు విలువ తెలుస్తుంది. ఇతనికి అన్నీ తెలుసు, ఇవన్నీ తెలుసు ఇతనికి. అందుకే అనుకుంటుంటారు కదా చాలామంది, ఇంకా వయసు ఉందిలే చూసుకుందాం, అబ్బా ఇప్పుడు ఇంకా జస్ట్ మనకు 25 ఇంకా ఉంది చూసుకుందామని. లేదు, ఇంకా చూసుకునే అంత టైం లేదు. బాధ్యతలు తెలుసుకోవాలి, బాధ్యతలను భుజాల మీద వేసుకోవాలి. అలా వేసుకున్నప్పుడే కదా నీకు జీవితం విలువ తెలిసేది, నీకు సమయం విలువ తెలిసేది, నీకు డబ్బు విలువ తెలిసేది. ఎప్పుడైతే నీకు సమయం విలువ తెలుస్తుందో అప్పుడు నువ్వు ఎప్పుడు కూడా వృధా చేయవు నీ సమయాన్ని. ఎప్పుడైతే నేను డబ్బు సంపాదించాలి, డబ్బు లేకపోతే నేను ఏ పని చేయలేను, ఏది కూడా వర్కౌట్ అవ్వదు, ప్రతి అడుగడుగునా డబ్బు కావాల్సిందే అని నువ్వు ఎప్పుడైతే రియలైజ్ అవుతావో
అప్పుడు డెఫినెట్గా నీ వయసు నువ్వు ఎప్పుడు కూడా గ్రాంటెడ్గా తీసుకోవు, నీ ఏజ్ నువ్వు ఎప్పుడు కూడా గ్రాంటెడ్గా తీసుకోవు. ఇప్పుడు నీ చెప్పిన స్టోరీలో అతను ఒక వెనకబడిన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, కానీ ఆ ఊర్లోకి వెళ్తే అందరూ కూడా అవమానిస్తారు. చెప్పులేసి తను వీధుల్లో నడవకూడదు. సోకాల్డ్ పీపుల్ బాగా ఇన్సల్ట్ చేస్తారు. ఇతని పేదరికాన్ని చూసి, సామాజిక వర్గాన్ని చూసి హేళన చేస్తారు. అయినా సరే చిరునవ్వుతోనే తను చేయాల్సిన పనులన్నీ కూడా చేస్తాడు. తనకు వచ్చిన ఎంతో కొంత డబ్బుతో ఇంట్లో చెల్లికి ఏమైనా తీసుకెళ్తాడు, తండ్రికి వైద్యం చేయిస్తాడు, మెడిసిన్ తీసుకెళ్తాడు. చాలా ఓపికగా, చాలా ప్రశాంతంగా ఉంటాడు ఎప్పుడు కూడా. అది సో తెలుసుకోగలిగితే, తెలుసుకుంటేనే ఎస్ దిస్ ఈజ్ మీ, నేను ఇలా ఉండాలి, ఇది నా జీవితం, నేను ఈ బాధ్యతను తీసుకోవాలి అని అనుకుంటేనే కదా జీవితంలో ప్రోగ్రెస్ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది, ఒక స్టెప్ నువ్వు ముందుకు వేయగలుగుతావు. లేదంటే సమయాన్ని వృధా చేసుకుంటూ ఇలాగే గడిపేస్తావు, అంతే కదా. ఆలోచించు మిత్రమా.